రష్యా యుక్రెయిన్ వార్కి సంబంధించి అమెరికా సౌదీ అరేబియాలో నెగోసియేషన్ స్టార్ట్ చేసింది. అమెరికా రష్యా చర్చించుకుంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. ఓ పక్క ఈ చర్చలు జరుగుతుంటే ఇంకో పక్క అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి పిలుపు రాలేదంట, చెప్పలేదంట కూడా ఇలాంటి చర్చలు జరుగుతున్నట్టు. యూరోప్ దేశాలకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, పిలుపు రాలేదంట. దాంతో ఒక్కసారిగా యూరోప్ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అంతేకాదు ఇదంతా చివరికి యూరోప్ సెక్యూరిటీ, యూరోప్ డిఫెన్స్ సంబంధించిన అంశం అవుతుందేమో అని చెప్పి యూరోపియన్ దేశాలు భయపడుతున్నాయి. దాంతో ఇన్ఫార్మల్గా, అంటే అఫీషియల్గా కాకుండా ఇన్ఫార్మల్గా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రన్ అధ్యక్షతన చాలా యూరోప్ దేశాలు కలిసాయన్నమాట. కలిసి కూర్చుని డిస్కస్ చేశాయి. అసలు ఉక్రెయిన్ సంగతి ఏంటి, అమెరికా ఎందుకు ఇలా చేస్తుంది, మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం మొదలెట్టాయి. అంతేకాదు యుక్రెయిన్ కానీ యూరోప్ని కానీ కన్సల్ట్ చేయకుండా, కనీసం ఇన్ఫార్మ్ చేయకుండా ఎలా స్టార్ట్ చేశారని చెప్పి ఈ దేశాలు ఆలోచిస్తున్నాయంట. జర్మనీ, యూకే, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ ఈ దేశాలన్నీ కూర్చున్నాయి. వీళ్ళందరూ కూడా చాలా విషయాలు చర్చించుకున్నారంట. అసలు దీనికి ఎక్కడ నాంది పడిందో ఒకసారి ఆలోచిద్దాం. గత వారంలో మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్కి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అటెండ్ అయ్యారనమాట. అటెండ్ అయ్యి రష్యా ఉక్రెయిన్ విషయం అసలు ఏం మాట్లాడకుండా, యూరోప్లో ఇంటర్నల్గా చాలా డెమోక్రటిక్ రైట్స్ దెబ్బతింటున్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతింటుంది, అది ఎవరి వల్ల కాదు, మీ వల్లే మీరు తప్పు చేస్తున్నారు, ఆ ఫాల్ట్ లైన్స్ మీ దగ్గర ఉన్నాయి, మిమ్మల్ని మీరు సరిచూసుకోవాలని చెప్పి వాళ్ళకి హితవు పలికారంట. సో దాంతో ఈ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి, అసలు అమెరికా ఏంటి మాకు కనీసం మాట మాత్రం చెప్పకుండా, రేపు యూరోప్లో ఏదైనా థ్రెట్ వస్తే కూడా అమెరికా ఇలానే బిహేవ్ చేస్తా, యూరోప్ పైన కూడా అమెరికా ఇలా ఒంటెద్దు పోకళ్ళు చూపిస్తా అని చెప్పి యూరోప్ దేశాలు ఆలోచిస్తున్నాయి. అయితే ఈ దేశాల మధ్య కొన్ని విషయాలు మాత్రం నిన్న చర్చల్లో ఎటువంటి సయోధ్య కుదరలేదు. కొన్ని విషయాలు మాత్రం ఏకాభిప్రాయం కుదిరాయంట. వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో యునానిమస్గా యూరోప్లో చాలా దేశాలు, చాలా పెద్ద దేశాలు ఒక విషయానికి మాత్రం అగ్రి అయ్యారు. యూరోప్లో డిఫెన్స్ కేపబిలిటీస్, డిఫెన్స్ ఫోర్సెస్ పెంచాలి, రక్షణ శక్తి సామర్థ్యాలు, రక్షణ బలగాలు పెంచాలని చెప్పి యూరోప్లో చాలా ముఖ్యమైన దేశాలు భావిస్తున్నాయంట. అయితే పీస్ ఫోర్సెస్, ఎవరైతే శాంతిని నెలకొల్పడానికి ఫోర్సెస్ని ఉక్రెయిన్ పంపించాలని ఆలోచన ఉందో దానికి సంబంధించి మాత్రం ఈ దేశాల మధ్య సయోధ్య కుదరలేదంట. బ్రిటన్ మాత్రం పీస్ ఫోర్సెస్ పంపించడానికి మేము రెడీ, కేర్ స్టార్మర్ గవర్నమెంట్ మేము ఖచ్చితంగా పీస్ ఫోర్సెస్ని పంపించడానికి ఉక్రెయిన్కి మేము రెడీగా ఉన్నాం, ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి చెప్తున్నారంట. అయితే జర్మన్ ఛాన్సలర్ మాత్రం ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అవ్వదు, మనం అసలు పీస్ ఫోర్సెస్ ఎలా పంపిస్తాం, అసలు పీస్ డీల్ అనేది ఉక్రెయిన్లో కొలికే రాలేదు, రానప్పుడు మనం పీస్ ఫోర్సెస్ పంపించడం ఈ ఆలోచన చాలా ప్రీమెచ్యూర్ కదా అని చెప్పి జర్మన్ ఛాన్సలర్ అన్నారంట. ఉక్రెయిన్కి పీస్ ఫోర్సెస్ని పంపించే విషయంలో పోలాండ్ ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదంట. అవసరమైతే మనం మన డిఫెన్స్ బలగాల్ని, రక్షణ బలగాల్ని పెంచుకుందాం కానీ ఉక్రెయిన్కి మాత్రం పీస్ ఫోర్సెస్ మనం పంపించాల్సిన అవసరం లేదని చెప్పారంట. అయితే ఇమ్మాన్యుయల్ మాక్రన్ మాత్రం యూరోప్ యొక్క భద్రత, రక్షణ, అంటే యూరోప్ యొక్క సెక్యూరిటీ, యూరోప్ యొక్క డిఫెన్స్ను దృష్టిలో పెట్టుకుని డిఫెన్స్ ఎక్స్పెండిచర్ బాగా పెంచాలి, అన్ని దేశాలు కూడా పెంచాలని చెప్పి ఇమ్మాన్యుయల్ మాక్రన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ హితవు పలికారంట. ఒక పక్క యూరోప్ దేశాలు ఇలా సదస్సు పెట్టుకుని ఈ విధంగా ఆలోచిస్తుంటే, ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ మాత్రం తను ప్రపంచానికే పెద్దనలా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు నేనేం చెప్తే అది జరుగుద్ది అనే దిశగా ఆలోచిస్తున్నారనమాట. అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, ఎవరిని పిలవకుండా ఇదంతా చేస్తున్నారు. అంతేకాదు రీసెంట్గా ఈరోజు జెలెన్స్కీని కూడా డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అసలు నువ్వు 3 ఏళ్ళుగా ఏం చేస్తున్నావు, యుద్ధం రాకుండా ముందే చూసుకోవాల్సింది, ముందే పీస్ సైన్ చేసుకోవాల్సింది, ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పి జెలెన్స్కీని గట్టిగానే ప్రశ్నించారు డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ చూస్తుంటే టాక్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి, అంటే సౌదీ అరేబియాలో ఈ టాక్స్ ఏదైతే నెగోసియేషన్ జరుగుతున్నాయో అమెరికా రష్యా మధ్య, ఈ టాక్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి, ఈ నెగోసియేషన్స్ ముందుకెళ్లే కొద్దికి భవిష్యత్తులో యూరోప్ దేశాలను కూడా ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోద్ది అనమాట పరిస్థితి మొత్తం. ఇవన్నీ ఇలా జరుగుతుంటే ఇంకో పక్క ప్రపంచంలో వచ్చే 3-4 ఏళ్లలో ఏమేమి చూడాల్సి వస్తుందో, ఏమేమి వినాల్సి వస్తుందని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక హింట్ కూడా వస్తుందన్నమాట. ఇండియాకి సంబంధించి, భారతదేశానికి సంబంధించి ట్రంప్ ఒక మాట పరోక్షంగా చెప్పారు. మోడీ గారు నాతో టారిఫ్ విషయంలో ఏదో మాట్లాడాలనుకున్నారు, కానీ టారిఫ్ విషయంలో నేను దిగిరాదలుచుకోలేదు, ఇండియా అయినా ఒకటే, ఎవరైనా ఒకటే అని చెప్పి ఇన్ఫార్మల్గా, ఇండైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అంటే నువ్వెంత ఫ్రెండ్ అయినా సరే టారిఫ్స్ విషయంలో నేను దిగిరాను, నేను విన్ను అని చెప్పి. అంటే ఈయన మొత్తం ఆయన అనుకుందే రైటు, ఆయన అనుకుందే జరగాలి. వచ్చే 4 సంవత్సరాలు అంటే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత కాలం కూడా ప్రపంచ రాజకీయాల్లో మనం చాలా షాక్స్ చూడాల్సి వస్తుంది.